హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ జగదీష్. ఇప్పుడు మనం మనీ కంట్రోల్ యాప్లో ఉన్నాం. మనం మనీ కంట్రోల్ యాప్లో ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలా చెక్ చేసుకోవాలి, డైలీ అనేది స్టాక్ మార్కెట్ని ఎలా చెక్ చేసుకోవాలి అనేది అందరికీ తెలుసు. కానీ కొంతమందికి అయితే చాలా డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ని ఈరోజు మనం క్లారిఫై ఇస్తున్నాం ఈ వీడియో త్రూ. చూడండి ఫ్రెండ్స్, పైన హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కొన్ని కంపెనీస్ స్క్రోల్ అవుతున్నాయి. అవి టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఆఫ్ దిస్ స్టాక్ మార్కెట్. అండ్ ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండు పాజిటివ్లో ఉన్నాయి. అండ్ రెండు మార్కెట్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం కొంచెం పైకి వెళ్ళినట్టయితే మనకి ఇండిసెన్స్ అనేది కనబడుతుంది. ఇండిసెస్ అంటే టాప్ అనమాట. అంటే మనం ఒకసారి ఇండిసెస్లోకి వెళ్తే మనకు ఎన్ఎస్సి అని కనిపిస్తుంది అండ్ బిఎస్సి అని కనిపిస్తుంది. ఫస్ట్ మనమైతే ఎన్ఎస్సి గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎన్ఎస్సి అంటే ఇవన్నీ కీ ఇండిసెస్ అనమాట. కీ ఇండిసెస్ అండ్ ఇంపార్టెంట్ మెయిన్ కీ ఇండిసెస్ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇవనేది కీ ఇండిసెస్ అనమాట. అండ్ ఈ ఎన్ఎస్సిలో సెక్టోరియల్ ఇండిసెస్ అని కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ లిస్ట్ అవుట్ అవుతాయి, ఒకసారి మీరు చూడండి. అండ్ పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లెంతీ వీడియో అయిపోతుంది, చాలా ఎక్కువ టైం పడుతుంది. సో మేము బేసిక్గా ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్తాను. అండ్ ఈ ఎన్ఎస్సిలో సెక్టోరియల్ ఇండిసెస్ అంటారు, వీటి అన్ని సెక్టోరియల్ ఇండిసెస్ అంటారు. టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ అనదర్ ఇండిసెస్ అనేది 2 ఉన్నవి. అండ్ దిస్ ఈజ్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద కీ ఇండిసెస్ ఆఫ్ ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. మనం ఒకసారి పైన చూసుకున్నట్టయితే చేంజ్ అండ్ పర్సంటేజ్ కనబడుతుంది. అంటే ఇవన్నీ మ్యాక్సిమం ఈరోజు మార్కెట్ నిఫ్టీ అనేది అప్లో ఉంది ఫ్రెండ్స్. చూడండి, మ్యాక్సిమం ఎక్కడో ఇండియా VI9 అనేది సంథింగ్ డౌన్లో ఉంది. మ్యాక్సిమం అనేది పాజిటివ్లోనే ఉంది. మనకి ఒకసారి ఇక్కడ చేంజ్ పర్సంటేజ్ పైన చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లిక్ చేసుకునేది టాప్ గెయినర్స్ అంటే టాప్ లూజర్స్ అనేది మనకి కనిపించడం అయితే జరుగుతుంది. నాకు తెలిసి ఇది ఒకటే ఉంది ఈరోజు అయితే మార్కెట్లో, టాప్ లూజర్స్. అండ్ మనం ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా, ఇలా టాప్ గెయినర్స్ అయితే ఇలా చెక్ చేసుకోవాలి, టాప్ లూజర్స్ ఇలా చెక్ చేసుకోవాలి. టాప్ గెయినర్స్ని ఒకసారి చూసుకుని మళ్ళీ అదే దాని మీద క్లిక్ చేస్తే టాప్ నిఫ్టీ మిడ్ క్యాప్ 50 అనేది ఈరోజు మార్కెట్లో టాప్ గెయినర్స్లో ఉంది. అండ్ మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఏం లేదు, ఇక్కడ పైన ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఒకసారి వెళ్ళిపోతాం. ఈ కీ ఇండిసెస్ అనమాట. అండ్ సెన్సెక్స్ అనేది టాప్ గెయినర్స్లో ఉంది. ఆఫ్ కోర్స్ ఈరోజు మార్కెట్ అనేది సూపర్గా ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, అన్ని ఈవెన్ బిఎస్సి 100, బిఎస్సి 200, 500, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కీ ఇండిసెస్ అనేది అయితే ఈరోజు అయితే మార్కెట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అయితే జరుగుతుంది. అండ్ సెక్టోరియల్ ఇండిసెస్కి అయితే చూద్దాం ఒకసారి ఎలా ఉందో. మ్యాక్సిమం ఇది కూడా అంతే ఫ్రెండ్స్. చూడండి, సెక్టోరియల్ ఇండిసెస్ గురించి ఒకసారి మామూలు డీటెయిల్గా లిస్ట్ చూడండి. బిఎస్సి టెలికామ్ అంటే యూటిలిటీస్, ఆటో అంటే అన్ని ఇండస్ట్రీస్, మెటీరియల్స్ కానీ అన్ని టైప్స్ ఆఫ్ సెక్టోరియల్ కింద అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మ్యాక్సిమం బిఎస్సి ఐటీ సెక్టర్ ఒక్కటే కొంచెం డౌన్లో ఉంది. మిగతా కంపేర్ టు అన్ని చూసుకుంటే మ్యాక్సిమం అయితే ఈరోజు మార్కెట్ అయితే ఫుల్ రేజింగ్లో ఉందని చెప్పచ్చు ఫ్రెండ్స్. అండ్ మనం నెక్స్ట్కి వెళ్ళినట్టయితే దీస్ ఆర్ ద సెక్టోరియల్ ఇండిసెస్ అనమాట. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ అనదర్ ఇండిసెస్ కూడా ఉంటాయి. మన బిఎస్సి ఐపీఓ అంటారు అండ్ ఆల్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇవన్నీ నేను డీటెయిల్గా ప్రతి ఒక్క దాని గురించి నేను తర్వాత వీడియోలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ద హౌ టు యూజ్ అనేది చెప్పడం. సో అందుకే నేను ఎక్కువ చెప్పట్లేదు ఇండిసెస్ గురించి, ఫస్ట్ రోజే కాబట్టి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ మనకి ఒకసారి వెనక్కి వెళ్ళినట్టయితే మనం ఇండిసెస్ గురించి చెప్పుకున్నాం, బిఎస్సి కానీ సెన్సెక్స్ నిఫ్టీ కానీ. అండ్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే సెన్సెక్స్లోకి వెళ్దాం. ఈరోజు సెన్సెక్స్ అనేది దిస్ ఈజ్ ఓవర్ వ్యూ ఫ్రెండ్స్. ఈ సెన్సెక్స్ యొక్క ఓవర్ వ్యూ 37,020 దగ్గర మనకైతే ఈరోజైతే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. దిస్ ఓవర్ వ్యూ ఆఫ్ ద సెన్సెక్స్ అనమాట. ఓపెన్ ప్రైస్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ ప్రైస్ అనేది ఉంది కదా, ఈ ఓపెన్ ప్రైస్ అనేది ఈరోజు మార్కెట్లో ఓపెన్ కాగానే 36,547 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. అండ్ కింద చూడండి, ప్రీవియస్ క్లోజ్ ప్రైస్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే నిన్న 330కి మార్కెట్ అనేది క్లోజ్ అయినప్పుడు ఈ సెన్సెక్స్ అనేది ఎంతైతే ఉందో చూపిస్తుంది. అండ్ కంపేర్ టు నిన్నటితో ఈరోజు చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు కూడా చూడండి, ఇందాక 36,000 అండ్ ఇప్పుడు వీడియో రన్నింగ్లోనే 37,020 దగ్గర అయితే చూపిస్తుంది. అండ్ మనం ఒకసారి కింద కొంచెం పక్కకు వచ్చినట్టయితే టుడే లో బై హై వాల్యూ కనిపిస్తుంది. అంటే
ఈరోజు 36,512 కంటే పడలేదు ఈ సెన్సెక్స్ అనేది, అండ్ 37,125 రూపీస్ కంటే పెరగలేదు. ఓకే, దాని అర్థం అది టుడే లో బై హై అంటే అర్థం అది ఫ్రెండ్స్. అండ్ 52 వీక్ లో బై వీక్ అంటే లో బై హై అంటే 25,636 రూపీస్ కంటే ఒక సంవత్సరం క్రితం ఆ అమౌంట్ కంటే పడలేదు, అండ్ 42,273 రూపీస్ కంటే పెరగలేదు ఫ్రెండ్స్. ఓకే, 1 ఇయర్ బ్యాక్. అండ్ దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఓవర్వ్యూ అనేది, దిస్ ఈజ్ ద గ్రాఫ్ అనమాట. 1 ఇయర్కి ఎలా ఉంటుంది మనం ఒకసారి ఇలా దీన్ని మెక్కినట్టయితే మనకి ఓవర్వ్యూ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఇలాగా స్క్రోల్ డౌన్ చేసుకోవచ్చు, అండ్ ఇలా ఒకసారి స్క్రీన్ మీద పెట్టుకొని మనం ఇలా చేసుకోవచ్చు. ఇలా మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు అసలు ఏ ప్రైస్ దగ్గర ఏ టైం దగ్గర ఎంత వాల్యూ అయితే చూపిస్తుంది. ఒకసారి మనం బ్యాక్ వచ్చేద్దాం. అండ్ దిస్ ఈజ్ ద ఓవర్వ్యూ ఆఫ్ ద సెన్సెక్స్ ఫ్రెండ్స్. అండ్ దీని యొక్క రిటర్న్ చూడండి ఫ్రెండ్స్, 3 years 15% అయితే రిటర్న్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ సెన్సెక్స్ అంటే స్టాక్స్ అయితే ఏమైతే ఉన్నాయో కూడా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఓఎన్జీసీ, టాటా కంపెనీ, రిలయన్స్, అండ్ మ్యాక్సిమం ఈరోజు సెన్సెక్స్ రేజింగ్లో ఉంది కాబట్టి చూడండి అన్ని గ్రీన్ సింబల్ అంటే ఇంక్రీజ్ అవుతున్నాయి, అంటే సూపర్గా ట్రేడ్ అవుతుంది ఈరోజు మార్కెట్. అండ్ ఈరోజు కూడా మనకి నాకు తెలిసి యాక్సిస్ బ్యాంక్ కొన్ని కంపెనీస్, ఐటీ కంపెనీస్ అయితే కొంచెం ఈరోజు అయితే డల్లులో ఉన్న, పడిపోతున్నట్టయితే చూపిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, ఈవెన్ హెచ్విఎల్, బజాజ్ మోటో అన్నీ అయితే రేజింగ్లోనే. హెచ్డిఎఫ్సి, ఓకే, సన్ ఫార్మా బెస్ట్ కంపెనీ అండి, అండ్ కొడక్ మహేంద్ర, టెక్ మహేంద్ర, ఐటీసీ కూడా మనకైతే పాజిటివ్ అనేది జరుగుతుంది. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే చేంజ్ పర్సంటేజ్ అని చెప్పి మీకు ఒకటి కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది కనుక క్లిక్ చేస్తే మనకి టాప్ గెయినర్స్ ఆఫ్ ద సెన్సెక్స్ అనే టాప్ గెయిన్ అంటే టాప్ లూజర్స్ అయితే చూపిస్తుంది మనకి. నిఫ్టీ అండ్ నెస్ట్లీ, ఇన్ఫోసిస్ మ్యాక్సిమం చూడండి ఫ్రెండ్స్ ఐటీ సెక్టర్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఈరోజు అయితే మార్కెట్ సో పెరిగింది, కానీ ఈ ఒక 5 కంపెనీస్ వల్ల ఎఫెక్ట్ అయితే ఏం పడలేదు ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈజ్ ద మనం ఒకసారి మళ్ళీ చేంజ్ పర్సంటేజ్లోకి వెళ్తే మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్, మళ్ళీ టాప్ గెయినర్స్ అని చూపిస్తుంది. అండ్ ఈ సెన్సెక్స్ యొక్క ఇండస్ట్రీస్ ఏమైతే ఉన్నాయో కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ సెన్సెక్స్ అనేది ఎటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ సెన్సెక్స్ అన్ని పెరుగుతుంది తగ్గుతుంది, అసలు ఏంటి ఎలా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ మనకైతే డీటెయిల్గా ఇండస్ట్రీస్ తెలిసిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఈ సెన్సెక్స్ ఉన్న కంపెనీస్, అండర్ కంపెనీస్ అనేవి అంటే వీటిలో ఇన్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ వెయిటేజ్ వచ్చేసరికి 27% ఉంది ఫ్రెండ్స్. అంటే ఎంత వెయిటేజ్ అయితే వస్తుందో చూడండి ఒకసారి. అంటే ఈ సెన్సెక్స్ కింద అండర్ కంపెనీస్ అనేది బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ మీద 27 అనేది ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈరోజు ఇంక్రీజ్ అండ్ చేంజ్ చూడండి 39,701 రూపీస్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతూ జరుగుతుంది. అండ్ టెక్నాలజీ మీద 19% అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అండ్ కొంచెం లాస్ డౌన్లో ఉంది ఈరోజు అయితే ప్రజెంట్ అయితే. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇంక్రీజ్లో ఉంది 19% అయితే మ్యాక్సిమం. చూడండి ఫ్రెండ్, టాప్ 4 అయితే కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్ 7.5 అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ వెయిటేజ్ ఇస్తున్నారు. చూడండి మ్యాక్సిమం టాప్ 4లో అయితే మనకైతే మంచి పర్సంటేజెస్ ఇస్తున్నారు. అంటే ఇన్వెస్ట్ మ్యాక్సిమం చూడండి ఒక 50% సెన్సెక్స్ కింద అండర్ కంపెనీస్ అనేవి వీటిలోనే ఇన్వెస్ట్ చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అండ్ టాటా ఆటోమోటివ్ అండ్ టెలికామ్ మీద కొంత ఇన్వెస్ట్ చేస్తున్నారు 4%. అండ్ టొబాకో, సిగరెట్స్ మీద 3% అయితే, యుటెన్సిల్స్ మీద ఒక 3% అయితే 2% అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంజనీరింగ్, కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఈ సెన్సెక్స్ కింద అండర్ కంపెనీస్ అయితే ఇవి. అండ్ ఫార్మా అంటే మనకి ఏంటి మెసేజ్ పంపుతారు. దిస్ ఈజ్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద సెన్సెక్స్ ఫ్రెండ్స్. అంటే సెన్సెక్స్ గురించి మొత్తం ఓవర్ వ్యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో దీని యొక్క కంటిన్యూషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్, జగదీష్.